మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం నమో భగవతే సూర్యాయ. ఎర్రనశెట్టి భక్తరాజీ, కార్యనిర్వహణాధికారి, హర్షల్ శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం. మరి రాబోయే 4వ తారీఖున జరిగే రథసప్తమి మహోత్సవాలను రాష్ట్ర పండుగగా మరి గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించటం, దానిలో భాగంగా 2, 3, 4 తేదీల్లో శ్రీ స్వామివారిని 1,00,000 మంది పైగా భక్తులు దర్శించుకుంటారని అంచనాతోటి శ్రీత కలెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వెళ్ళందులకు అన్ని ఏర్పాట్లు కూడా పటిష్టంగా చేయటం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రానికి ఆ ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతాయి. మరి ఈ రోజున పుష్పాలంకరణ, స్వామివారి దేవాలయం అంతా పుష్పాలంకరణ కార్యక్రమం చేస్తున్నారు. సాయంత్రానికి పూర్తవుతుంది. అలాగే మరి భక్తులకి అన్ని అంటే ఉచిత క్యూ లైను, అలాగే 100 రూపీస్ క్యూ లైను, 300 రూపాయల క్యూ లైను, క్షీరాభిషేక క్యూ లైను, అలాగే 300 రూపాయల క్యూ లైను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం అంటే తెల్లవారుజామున స్వామివారికి అంతరంగికంగా జరిగే అర్చన కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వామివారికి 12:15 3వ తారీఖు రాత్రి అంటే తెల్లవారితే 4వ తారీఖు రథసప్తమి పురస్కరించుకుని 12 గంటలకు పూజా కార్యక్రమాలు అయిన తర్వాత 12:15 క్షీరాభిషేకం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి కూడా అందరి భక్తులకు కూడా 12:15 సుమారుగా అక్కడ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత 1 గంట నుంచి స్వామివారికి అందరి భక్తులకు, అలాగే క్షీరాభిషేక భక్తులకు, డోనర్ పాస్ తీసుకున్న భక్తులకి, డోనర్స్కి ముందుగా 1 గంట నుంచి ఉదయం 6-7 గంటల వరకు కూడా వారందరికీ కూడా దర్శనాలు ప్రత్యేక లైన్, డోనర్ లైన్, క్షీరాభిషేక లైన్లో కూడా వాళ్ళందరినీ కూడా దర్శనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే సమయంలో 1 గంట నుంచి కూడా సామాన్య భక్తులకి 100 రూపీస్ 100 రూపాయల క్యూ లైన్స్ కూడా ఈ 4 లైన్స్ 0, 100 రూపీస్, క్షీరాభిషేకం, అలాగే డోనర్ లైన్ 4 కూడా యథావిధిగా 1 గంట నుంచి ఉదయం వరకు కూడా, ఉదయం 6 గంటల వరకు కూడా అన్ని కూడా యథావిధిగా 4 లైన్స్ కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. ఈ టైంలో అందరూ కూడా స్వామివారి క్షీరాభిషేకాన్ని వీక్షించవచ్చు. తర్వాత మరి డోనర్స్ అంతా కూడా దర్శనం చేసుకున్న అనంతరం ఈ డోనర్లు 300 రూపాయల లైన్ అందులో వదలటం జరుగుతుంది. అలాగే క్షీరాభిషేక భక్తులు అయిన తర్వాత కూడా అందులో కూడా 300 రూపాయల టికెట్ తీసుకున్న భక్తులందరూ కూడా అందులో ఆ లైన్ ద్వారా దర్శనం కల్పించడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా వివిఐపిసి భక్తులు కూడా ప్రత్యేక లైన్స్ కూడా ఏర్పాటు చేయడం అయింది. అలాగే వాళ్ళకు కూడా ఎగ్జిట్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరియు ఏంటంటే దేవాలయంలో స్వామివారి అన్నప్రసాద దేవాలయం చుట్టుభాగంలో అన్ని కూడా వివిధ సేవా సంఘాల ఆధ్వర్యంలో ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఎగ్జిట్ లైన్లో మరి స్వామివారి ప్రసాదం, అలాగే పులిహార ప్రసాదం కూడా విక్రయించడం జరుగుతుంది. ఉచిత ప్రసాదం, బూందీ ప్రసాదం కూడా భక్తులందరికీ కూడా ఏర్పాటు చేయడం. అలాగే క్యూ లైన్లో ప్రతి క్యూ లైన్ మీద కూడా పెండల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే శతతీర్థాలు కూడా ఎక్కువగా పెండల్స్ ఏర్పాటు చేయడం, అలాగే కింద కార్పెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యూ లైన్ అంతటా కూడా మంచినీటి సౌకర్యం, మజ్జిగ పంపిణీ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి ఎవరికి భక్తులకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఉండదు. పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో క్యూ లైన్స్ అన్ని కూడా పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో మెడికల్ క్యాంపులు, అలాగే ఫైర్, ఇక్కడ అంబులెన్స్ ఏర్పాటు చేయటం, అలాగే మా మెడికల్ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. మరి ఈ రథసప్తమి మహోత్సవాలు 2, 3, 4 తేదీల్లో అత్యంత ఘనంగా, రంగరంగ వైభవంగా, నమ్ముతో నా భవిష్యత్తుగా చేయగలాలని మనం అందరూ కూడా సంకల్పించడం, అలాగే ప్రభుత్వాధికారులు, అలాగే పొలిటికల్ రాజకీయ ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులు కూడా దీని మీద
వారందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్ళందరూ కూడా పలు సూచనలు సలహాలు చేశారు. ఆ సూచనలు సలహాల మేరకు మేమన్నీ కూడా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతోటి ఘనంగా వారి సూచనల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ భక్తులందరికీ కూడా కోరుకునేది ఏంటంటే భక్తులందరూ స్వామివారు సుమారు 24 గంటలు ఈ కంటిన్యూగా దేవాలయం స్వామివారి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భక్తులు అందరూ కూడా ఈ స్వామివారి దర్శించుకునే సమయంలో సమన్వయం పాటించి, కొంచెం సమయాభావం కలుగుతుంది, సమయాభావం అయినా సరే మరి దేవాలయ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, అలాగే మా దేవాలయం మొత్తం అందరి వాలంటీర్స్ కూడా అందరికీ సహాయ సహకారాలు అందించి సమన్వయంతో దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. కార్యనిర్వహణాధికారి ఎర్రశెట్టి.